ప్రియ దేవుని దేవుని పిల్లలారా, చేరు వచ్చిన పిలుచున్నందరికీ ప్రభు నామంలో హృదయపూర్వక 2 వందనాలు. గ్రంథంలో నుండి ఎలీషా ఆయన ఏలియా దగ్గర ఎన్ని అద్భుతాలు చేసినాడో ఏలియా ఇందాక మనం అనుకున్నట్లు 14 అద్భుతాలుగా మనం చూస్తాము. అలాగే ఆయన డబల్ 14 28 అద్భుతాలు చేయటకు నాకు నీ మీదకి వచ్చినటువంటి ఆత్మను నాకు దయచేయమని ఎలీషా గురువైనటువంటి ఏలియాను అడుగుతాడు. అడిగిన తర్వాత నేను ఆరోహమైన తర్వాత, నేను కనపడకుండా వెళ్ళిన తర్వాత నువ్వు పొందుకుంటావు. మామూలుగా అయితే కష్టమైన పని అది, కానీ నేను ఆరోహమై వెళ్ళిన తర్వాత నీవు అది పొందుకుంటావని మళ్ళీ ఒక వరముగా ఆయన ఆత్మను ఈయనకు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా మనము గ్రంథంలో చూస్తాము. ఆ యొక్క విలువైన అద్భుత కార్యాలు కొన్నిగా మనము ధ్యానించుకున్నామండి. 2వ రాజులు 2వ అధ్యాయము 14వ వచనం తీసినట్లయితే మరొకసారి క్లుప్తంగా చదువునాయా. ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. చూడండి, ఈ యొక్క నదిని ఆ ఏలియా ఇచ్చినటువంటి దుప్పటితో కొట్టగా, ఆల్రెడీ ఎలీషా ఇద్దరు ఉన్నప్పుడు కూడా ఒక పారి ఏలియా కొట్టగా ఆ పాయలుగా అయిపోయినది ఆ యొక్క నది. ఆ యొక్క అద్భుతము జరిగింది. ఆల్రెడీ ఇద్దరి ద్వారా ఏలియానే చేయించినాడు, ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోయినారు. మళ్ళీ ఇప్పుడు అదే దుప్పటి ఈ యొక్క ఎలీషాకు ఇచ్చిపోయినాడు. ఆ దుప్పటితో కొట్టగా మళ్ళీ యొక్క నది యువతలకు అవతలకు చీలిపోయి దారి ఇచ్చింది. ఆ దారిలో నడుచుకుంటూ వెళ్ళినాడు. మొదటి అద్భుతంగా ఎలీషా ఈ యొక్క అద్భుతం మనం చూస్తాం. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఒక పారి జరిగింది, ఏలియా చేసినాడు. ఇప్పుడు ఏలియా ఆరోహణమై వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత దుప్పటి కింద పడింది, కింద పడిన దాన్ని తీసుకున్నాడు. అలాగే ఈ యొక్క రెట్టింపు ఆత్మ ఈయన పొందుకున్నాడు. పిల్లలు ఆయన దీవించి ఈ యొక్క ఆయన మీద ఉన్నటువంటి ఆత్మను ఈయనకు కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టుగా, లేక ఈయనకు అభిషేకించి ఇచ్చినట్టుగా మనము చూస్తాం ప్రియులారా. కనుక మొదటి అద్భుతంగా ఈ యొక్క నదిని ఆ యొక్క దుప్పటితో కొట్టగా 2 పాయలుగా అయినది. దానిలో నుండి ఎలీషా అవతలి ఒడ్డుకు చేరడం జరిగింది, మొదటి అద్భుతంగా. అలాగే 2వ అద్భుతంగా మాట చూడండి, అదే 2వ రాజులు 2వ అధ్యాయము 21వ వచనము చూద్దాము. అక్కడ నీటి ఊట అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను, కనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అనెను. ఆ యొక్క ఎరుకలో మరణకరణమైన నీటిని, ఆ యొక్క నీటిని తాగితే మరణం అవుతారు, లేక విషపూరితమైనటువంటి నీటిని ఈ యొక్క ఎలీషా ఉప్పు వేసి ప్రార్థనతో
ఆ యొక్క నీటిని శుద్ధి చేసినట్టుగా మనం యొక్క లేఖనంలో మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆ యొక్క నీరు మరణకరమైన నీరు అంటే అవి తాగితే మరణం అవుతారు. ఆ యొక్క నీటిలో ఉప్పు వేసి ఎలీషా ప్రార్థన చేయగా ఆ యొక్క నీరు శుద్ధి అయినదట ప్రియ. కనుక ఇది ఒక రెండవ అద్భుతంగా మనము గమనించగలుగుతాము. అదే 24వ రెండవ అధ్యాయం 24వ వచనము ఆయన మరి యొక్క అద్భుతము, మూడవ అద్భుతము చేసినట్టుగా మనం చూస్తాము. చూడండి, చదువునైనా. అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలోనికి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేశాను. చూడండి ప్రియులారా, ఎలీషా ప్రవక్త ఏలియా ద్వారా పొందుకున్న రెండింతల ఆత్మ అంట, డబల్ పోర్షన్ ఆఫ్ స్పిరిట్, 2 ఆత్మలను పొందుకున్నాడు. ఆయన ఎన్ని చేయగలిగినాడో ఈయన అన్నిటికీ డబల్ పొందుకుంటూ ఆయన 14 చేస్తే ఈయన 28గా చేసినట్టు మనం చూస్తాం. ఈ యొక్క 28లో భాగంగా మూడవది ఎలీషా ఈ యొక్క పై వచనం చదువుకున్నట్లయితే, అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవచ్చుండగా, ఎవరు? ఎలీషా త్రోవను పోవచ్చుండగా కొంతమంది బాలురంట ప్రియులారా ఆ పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్మని అతన్ని అపహాస్యం చేసినారు. బోడివాడ అని ఎగతాళి చేసినాడు ఆ యొక్క ప్రవక్త. ఎప్పుడైతే ఎక్కువగా హింసించి అపహాసం చేసినారో, ఎగతాళి చేసినారో, ఆయనకు చిరాకు అనిపించి ఆ యొక్క క్రమము లేని బాలులని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రమమైన పిల్లలను, పెద్దవారిని చీటికి మాటికి ఎగతాళి చేయరు, పెద్దవారికి గౌరవిస్తారు. క్రమం లేని ఆ బిడ్డలు దేవునిని అడిగి ప్రార్థించి శాపం పెట్టినాడు. ఆ శాపము ఫలించింది. చూడండి, ఆ యొక్క శాపము చూడండి, యెహోవా నామమును బట్టి వారిని శపించినాడు. దేవునిని బట్టి వారిని శపించగా 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చి అక్కడ ఎంతమందిని 42 బాలులను చీల్చివేసినట్టుగా. చూడండి, ఎంత గొప్ప అద్భుతం. చూడండి, అందుకే ఎవరైనా దేవుని పని చేసేవారిని లేక దేవుని కోసం బ్రతికే వారిని చిన్న చూపు, ఎగతాళి, అలాగే అపహాస్యం చేయకూడదు ప్రియుల. వారు శపించినట్లయితే లేక కోపించి ఆగ్రహించినట్లయితే అది ఆ యొక్క పిల్లలకు మంచిది కాదు. ఇక్కడైతే డైరెక్ట్గా ఆ యొక్క 2 ఆలు ఎలుగుబంట్లు వచ్చినాయంట, 42 మంది పిల్లల్ని చీల్చివేసిందంట. ఈ యొక్క పిల్లలు తల్లిదండ్రుల భయంతో పెరిగినటువంటి పిల్లలు కాదు అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఆ యొక్క తల్లిదండ్రుల భయభక్తుల్లో పెరిగినటువంటి పిల్లలైతే, లేక దేవుని భయం కలిగిన పిల్లలైతే, లేక గురువుల ఆ యొక్క టీచర్ల భయము క్రమశిక్షణలో పెరిగిన పిల్లలైతే, ఇలాంటి పెద్దవారిని గౌరవించకపోగా ఎగతాళి చేయడం, వారిని అనకూడని మాటలు అనడం ద్వారా దేవుడు వారిని అక్కడ కఠినంగా ఆ యొక్క ఎలుగుబంట్లకు అప్పచెప్పేసినాడు, చీల్చివేసినాడు. చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. నిజంగా పిల్లలమైనటువంటి తనప్పుడు ప్రతి ఒక్కరిని కూడా పిల్లలనే, ఆ యొక్క పిల్లలప్పుడే మనము ఆ క్రమశిక్షణ, మాకు పిల్లప్పుడు చదువు చెప్పే టీచర్లు చెప్పేవారు, చదువు రాకపోయినా పర్వాలేదు నాయన, క్రమశిక్షణ ఉండాలా. నీకు చదువు రాకపోయినా పర్వాలే, నువ్వు ఆ క్రమశిక్షణ ఉంటే నువ్వు యథార్థంగా నీతిగా బ్రతకవచ్చును. నీ పనికి ఏదో ఆ పని చేసుకొని నువ్వు యథార్థంగా నీతిగా బ్రతకవచ్చును. క్రమశిక్షణ లేకుంటే నువ్వు కలెక్టరుగా లేక
సీఎంగా పిఎంగా ప్రయోజనం లేని బ్రతుకు అని చెప్పేవారు. కనుక మనము పిల్లప్పుడే మనము దేవుని వాక్యం అనే ఖడ్గం ద్వారా, దేవుని వాక్యం అనే బెత్తము ద్వారా మనం పిల్లలను క్రమశిక్షణలో పెంచితే మనకు చాలా మంచిది. లేకుంటే ఈ యొక్క ఈ పిల్లల మాదిరి కూడా అపాయము లేక దేవుని కోపము, ఆయన రౌద్రము పడినట్లయితే పిల్లలు క్రమం లేని పిల్లలు చెడిపోయి మరణమయ్యే పరిస్థితి ఉంది. కనుక జాగ్రత్తగా మనం పిల్లలను పెంచేవారంగా ఉండాలని ఇక లేఖనం ద్వారా మనము గమనించవచ్చును. ప్రియుల చూడండి, మరి ఒక ఆయన అద్భుతము ధ్యానిద్దాము. అదే 2వ రాజులు 3వ అధ్యాయము 17వ వచనం ఒక మాట చూసినట్లయితే మంచిది. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయలో నీళ్లు నిండును. ఆ యొక్క దేవుని హస్తము ఎలీషా మీదికి వచ్చిన తర్వాత అంట, అక్కడ అరణ్యంలో కొంతమంది రాజులు చిక్కుకొని ఉన్నారంట. ఆ యొక్క నీరు లేదు. ఆ యొక్క ఎలీషా ప్రార్థన చేయగా ఆ చిక్కుకున్న రాజుల కోసము కొన్ని గోతులలో ప్రార్థన చేయగా ఆ గోతులలో ఎప్పుడూ నీరుండులాగున దేవుడు కృప చూపెట్టినాడంట. ఇది ఒక అద్భుతం. ఏంటంటే అక్కడ రాజులు అరణ్యంలో చిక్కుకొని ఉన్నారు. ఆ రాజులకు నీళ్లు లేవు, ఉన్నా కూడా అవి బాగలేవు ఏమో, కానీ కొన్ని దినాల నుండి లేదా ఎండల కాలంలో ఆవిరైపోయే రకంగా అక్కడ నీళ్ళే ఉండేవి కాబట్టి. కానీ ఎలీషా ప్రార్థన చేసినాడు. కొన్ని గుంతలలో ఆ నీరు ఎప్పటికీ ఉండేటట్టుగా ప్రార్థన చేసినాడు. ఆ యొక్క నీరు ఆ యొక్క గుంతలలో ఏ అరణ్యంలో ఏ ఊరు పోయినా లేక పశుపక్షాదులు కూడా ఆ నీరు తాగుటకు ఎప్పుడూ నీళ్లు ఉండేవి. ఇది ఒక గొప్ప అద్భుతంగా మనము ధ్యానిస్తాం. ఎలీషా గారు చేసినటువంటి అద్భుతం. ఆ యొక్క అడవిలో ఆ గుంటలలో నీరు ఎప్పటికీ ఉండులాగిన ప్రార్థన ద్వారా ఈ యొక్క అద్భుత కార్యము ఎలీషా చేయగలిగినట్టు చూడండి. అదే 3వ అధ్యాయం 22వ వచనము మాట చూస్తే అక్కడ ఒక అద్భుతము దేవుని ద్వారా ఎలీషా చేసినట్టుగా మనము చూస్తాం. చూడండి, ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ళ మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకు రక్తము వలె కనపడేది. మోయాబీల కంట నీరు రక్తంగా కనపడేటట్టు దేవుడు అక్కడ ఎలీషా ప్రార్థన ద్వారా దేవుడు అక్కడ దేవుని హస్తము ఎలీషా మీదకి వచ్చింది. ఆ యొక్క ఎలీషా ప్రార్థన చేయగా అక్కడ ఉన్నటువంటి నీరు రక్తంగా కనపరిచింది. ఎవరికి? మోయాబీయులకి రక్తం వలె కనపడినది. కనుక వారు అది రక్తము సుమ, రాజులు ఒకరినొకరు హతము చేసుకొని నిజంగా హతులైరి మోయాబీయులారా దోపుడు సొమ్ము పట్టుకుందాము రండని చెప్పుకొని ఇలాగా ఈ యొక్క మోయాబీయులు ఈ యొక్క దేవుని సంబంధులైన పిల్లలు కాదు. కనుక అక్కడ దేవుడు ఆ యొక్క నీటిని రక్తంగా చూపించి వారిని భయాందోళనలకు గురి చేసినట్టుగా ఎలీషా ప్రార్థన ద్వారా మనము ఇక్కడ గమనిస్తాం. నీటిని రక్తంగా కనిపించేలా వారికి దేవుడు ఎలీషా ఆత్మ దేవుని మీదకి వచ్చిన తర్వాత అది జరిగింది. ఇది ఒక గొప్ప అద్భుతం. నీటిని రక్తంగా మోయాబీలకు కనపడుట. కనుక ప్రియులారా చూడండి, మరి ఒక లేఖనంలో ఆయన అద్భుతం చూస్తాము. 6వ అద్భుతంగా మనము చూస్తాము. రాజు 2వ రాజులు 4వ అధ్యాయము 4వ వచనము తీసినట్లయితే చదువుతా గమనించగలరు. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి ఆ నిండినవి ఒక తట్టున ఉంచుకోమని ఆమెతో సెలవు ఇయ్యగా
ఆమె అతని యొద్ద నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులను తెచ్చిన పాత్రలలో నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయి. చూడండి, ఈ యొక్క ఎలీషా శిష్యుల్లో ఒకరి భార్య, ఎలీషాకు శిష్యులైనటువంటి ఒకరి భార్య, వారికి ఆ యొక్క శిష్యుడు చనిపోగా ఆ యొక్క భార్య ఇద్దరు పిల్లలు ఆమె నూనె ఉన్న కొంచెం కుండతో ఆ ఇంటికి వెళ్ళినాడు ఈ యొక్క ఎలీషా. ఆ ఇంటిలో నూనె కుండలు ఎన్నైనా తెచ్చుకోండి. ఎలీషా శిష్యుడైనటువంటి అతను చనిపోగా ఆ ఇంటిలో అప్పులతో లేదా చాలా ఇరుకులు ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి ఆ కుటుంబంలోకి వెళ్ళినాడు ఎలీషా. పరామర్శించి, సరే కొన్ని పాత్రలు తెచ్చుకోండి, ఆ పాత్రలలో నీ దగ్గర ఏముందో అది తెండి అని ఆ నూనె తెచ్చి, ఆ నూనె తెచ్చిన నూనెను ఆ పాత్రల్లో అన్నిటికీ నింపి ఇది అమ్ముకొని మీరు మీ అప్పులను కట్టుకొని మీరు సుఖవంతంగా బ్రతకండి అని ఎలీషా ఇక్కడ గొప్ప అద్భుతం చేసినాడు. కుండలలో ఆ యొక్క నూనె పోసి ఆ యొక్క గొప్ప అద్భుతంగా మనము చూస్తాం. కొంచెం నూనె అన్ని కుండలకు, తెచ్చిన కుండలంటకు లేదా పాత్రలంటకు నింపినట్టుగా మనం చూస్తాం. కొంచెం నూనె నింపినట్టుగా. కనుక ఇది ఏలియా కూడా ఇలాంటిది చేసినాడు. తొట్టిలో పిండి తరిగిపోలేదు, నూనె డబ్బాలో నూనె ఆగిపోలేదు. ఆ కరువు తీరేంత వరకు అలా జరిగింది ఏలియా యొక్క గొప్ప అద్భుత కార్యంలో. అలాగే ఇక్కడ ఈ యొక్క ఎలీషా కూడా ఆ యొక్క కొంచెము నూనె కుండలతో అన్ని కుండలు నింపి వారి కుటుంబ సమస్యలు, ఆ శిష్యుడైనటువంటి ఆ కుటుంబ యజమాని చనిపోగా ఆ యొక్క ఇంటికి ఆదరణగా ఆ కుటుంబాన్ని ఆ నూనెతో అమ్ముకొని ఆ యొక్క కుటుంబాన్ని గడపమని అక్కడ గొప్ప అద్భుతం చేసినట్టుగా మనము గమనిస్తాం. ప్రియులారా, దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు ఆ దేవుడే చేసినాడు. అలాగే ఆయన ప్రవక్తల ద్వారా చేసినాడు, భక్తుల ద్వారా చేసినాడు, అందరి ద్వారా చేస్తాడు. ప్రతి మనిషిలో దేవుడు ఏదో ఒక వరాన్ని ఇచ్చి ఆయనకు పాదాల చెంత నీవు తగ్గాలి కానీ, లేక ఆయన మాట వినాలి కానీ, ఆయన మాట చొప్పున బ్రతకాలి కానీ, ఏదో ఒక తలంపు నీకు ఇచ్చి ఆ తలంపులో నిన్ను ఆశీర్వదిస్తే, ఆ ఇచ్చిన తలంపులో ఆశీర్వదిస్తే నీవు దీవెన పొందుకొని నీవు దేవుని దీవెన ద్వారా నీవు అభివృద్ధి అవుతావు. పిల్లలు ప్రతి ఒక్కరము కూడా చూడండి. ఒక మాట 7వ అద్భుతంగా మనము 4వ అధ్యాయము అదే 16వ వచనము ఒక మాట మనము చూసినట్లయితే అక్కడ అద్భుతం, మరి ఒక అద్భుతం మనం చూస్తాము. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడ, ఇలాగు పలుకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను. చూడండి, ఆ యొక్క దాసురాలికి పిల్లలు లేరంట. ఈ యొక్క ఎలీషా ప్రవక్త, నీకు ఏడాదికల్లా నీవు పిల్లోని ఎత్తుకుంటావు, నీ కౌగిటిలో కుమారుడు ఉండునని, ఒక కుమారుడు అనగా మగ పిల్లవాడు కదా, ఈ యొక్క కుమారుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇంకా ఏటికి ఈ మరుసటి ఏటికి ఈ ఋతువున అదే రోజున ఎలాగైతే అబ్రహాముకు శారామ్మకు ఆ యొక్క దేవుళ్ళు వచ్చి శారామ్మకు వాగ్దానం చేసినట్టు, ఆ యొక్క దూతలు వాగ్దానం చేసినట్టు అది నెరవేరినట్టుగా ఇక్కడ మనుషుని ద్వారా కూడా చూడండి, ఏలియా శిష్యుడైనటువంటి ఎలీషా మనుషుడైనటువంటి ఈయన ద్వారా కూడా చూడండి వాగ్దానం లేక ప్రవచనము. రాత్రి అనుకున్నాము ప్రవచనము ప్రవక్త చేస్తే అది ఖచ్చితంగా నెరవేరాలి. నెరవేరలేదు లేదంటే అతడు ప్రవక్తే కాదు. రాత్రి కూడా మనం అంటున్నాం ప్రవక్త
ప్రవచనం చెప్పినాడంటే అది నెరవేరాలి. నెరవేరితేనే అతను ప్రవక్త, నెరవేరితేనే దేవుని సేవకుడైనటువంటి ప్రవక్త. దేవుని మాటలు ప్రజలకు చెప్పే ప్రవక్త మాటలు నెరవేరుతాయి. కానీ ఈనాడు కొన్ని చోట్ల అది జరగట్లేదు. అబద్ధ ప్రమాణాలు ప్రవచనాలు చెప్పి వాటిని నెరవేరలేకపోతున్నాయి. ఎందుకు దేవుడు వాటిని నెరవేర్చలేదంటే అది ఆయన చిత్తం కాదు, వారి ఆలోచనలో అది క్రమం కాదు. ఒక ప్రవచనం చెప్తున్నారంటే ఒక దైవజనులు అది దేవుని చిత్తమై ఉండాలి. ఆ ఆలోచన, ఆ చెప్పిన ప్రవచనము దేవుని చిత్తమై ఉండాలి. ఆ యొక్క ఆలోచన సత్యమై ఉండాలి. పిల్లల సత్యమై ఉంటేనే అది నెరవేరుతుంది. కనుక మనము చూడండి, అక్కడ ఏలియా కూడా చేసినాడు. ఏలియా కాదు, అబ్రహాము భార్య అయినటువంటి శారమ్మకు ఆ దేవదూతలు చేసినారు. ఇక్కడ అదే అద్భుతము మనుషునికి ఇచ్చి, నిజంగా ఒక మాట వ్రాయబడుతూ వచ్చినది, ఏలియా మీ వంటి స్వభావం కలిగిన నరుడే అని వ్రాయబడింది. నరుడే అయినప్పటికీ గొప్ప గొప్ప అద్భుతాలు చేసినారు ఏలియా. అలాగే అంతకన్నా డబల్ గొప్ప గొప్ప అద్భుతాలు ఆయన శిష్యుడైనటువంటి ఎలీషా, ఆయన ఆత్మను ఈయనకు ట్రాన్స్ఫర్ చేసి ఈయనను కూడా డబల్గా చేసినట్టుగా మనము గ్రంథంలో చూస్తాం. దేవుడు అనుకుంటే, దేవుని చిత్తమైతే, దేవుడు ఆశీర్వదించాలనుకుంటే, దేవుడు దీవించాలనుకుంటే గొప్ప గొప్ప అద్భుతాలు చూస్తారు ప్రియుల. అది ఆయన చిత్తమైతే, ఆయన ప్రేమిస్తే, ఆయన ఆశీర్వదిస్తే ఇంకా ఏ మనుషుడు ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టలేడు. కనుక దేవుని ఆశీర్వాదం పొందుతామంటే ఆయన బిడ్డగా మనము ఎదగాలి. ఆయన పాదాల చెంత జ్ఞానం నేర్చుకుంటూ, వాక్యం నేర్చుకుంటూ, వాక్య ప్రకారం మనం బ్రతికినట్టుగా ఉంటే అప్పుడు ఆయన పిల్లలం అవుతాము. ఆయన పిల్లలమైతే ఆయన పిల్లలకు ఏది అడిగినా అది సమృద్ధిగా ఇచ్చుటకు కృప కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ఆ బలం కలిగిన దేవుడు. ఏదైనా నీకు ఆయన చిత్తమైతే ఏదైనా ఇస్తాడు. ఆయన అంటాడు, దేవుడు ఏమంటాడు, నీవు చేప అడిగితే నేను పామునిస్తానా, నీవు గుడ్డు అడిగితే నేను తేలునిస్తానా. అయితే ఆ అడిగేది ఏదో దేవుని చిత్తమై ఉండాలి. అవును ప్రభు, నా ఆకలికి చేపనివ్వంటే ఆయన చేపనిస్తాడు కానీ పామునివ్వడు. తండ్రి ఇక దినము ఆహారంకు ఒక గుడ్డు ఇవ్వండి ప్రభు అంటే ఆయన గుడ్డు కన్నా ఇంకా మంచిదే ఇస్తాడు, కానీ తేలునైతే ఇవ్వడు. అదే మాటగా గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చినది. అయితే ఆయన చిత్తంలో బ్రతకాలి పిల్లలు, ఆయన కోసం బ్రతకాలి, ఆయనను ఎంతలాగా ప్రేమించాలి. నీవు ఎంతలా ప్రేమిస్తావో నీవు దేవుని చేత, దేవుని ద్వారా అంతకు రెట్టింపు నీవు ప్రేమించబడతావు. దేవుని ద్వారా ప్రేమించబడితే ఇంకా నీకు తిరిగి ఉండదు. ఈ లోకంలో నీకు అంతకన్నా ఆశీర్వాదం ఇంకా లేదు ప్రియులారా. కనుక దేవుని కృపను పొందుకొని ఆయన చిత్తంలో, ఆయన వాక్య ప్రకారంగా మనం బ్రతికినట్లయితే మనకు చాలా మంచిదని ఈ యొక్క లేఖనాల ద్వారా మనము ధ్యానించగలం. ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కళ్ళు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను చేతులు వేసి వానికి వెట్ట కలుగు నిమిత్తము ఆ బిడ్డను ఆ యొక్క నిలువునా ఆ బిడ్డ మీద, ఆ పిల్లవాని మీద పండుకున్నాడు. ఆ పండుకున్న తక్షణమే అతనికి వెట్ట పుట్టింది. వెట్ట పుట్టిన తర్వాత మళ్ళీ లేచి ఎలీషా మళ్ళీ అటు ఇటు తిరిగి మళ్ళీ సేమ్ ఎలాగ చేసినాడో అలాగనే మళ్ళీ చేసి పక్కకు రాగా ఆ యొక్క పిల్లవాడు 7 మార్లు తుమ్మి చనిపోయిన పిల్లవాడు లేచి నిల్చున్నాడు అక్కడ. ఇది గొప్ప అద్భుతం. చూడండి, మనుషులకు చనిపోయిన వ్యక్తిని బ్రతికించే శక్తి దేవుడు ఇస్తున్నాడంటే ఎంత గొప్ప ఆశ్చర్యం, ఎంత గొప్ప ధన్యత పిల్ల. ఏలియా మీ వంటి స్వభావం కలిగిన నరుడే అని వ్రాయబడుతూ వచ్చినది. మీలాంటి వాడే ఎంత అద్భుతాలు చేస్తున్నారు, ఎంత మహాకార్యాలు చేసినాడు. ఆయన చనిపోలేదు,
ఆయన డైరెక్ట్గా అగ్ని రథాలు అగ్ని గుర్రాలు వచ్చినాయి, ఈ యొక్క సుడిగాల చేత పైకి పోయి ఆయన ఆరోహణమైనాడు. యేసుక్రీస్తు ప్రభు వారిలాగా ఆయన ఆరోహణమైనాడు. చనిపోకుండా మరణం రుచి చూడకుండా ఆయన ఆరోహణమైనాడు. ఈ యొక్క విషయంలో మనం ఏమి గుర్తించాలి బ్రదర్? మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు నరుడు చనిపోవాలి. మన్నుకు మన్నైనటువంటిది తిరిగి మళ్ళీ వెనుకటి వల్లే మన్నైపోను కనుక అని ప్రసంగి గ్రంథకర్త వ్రాసినాడు. కనుక మన మన్ను మళ్ళీ తిరిగి వెనుకటి వల్లే మన్నైపోవాలి. ప్రతి ఒక్కరికి పుట్టిన వానికి ప్రతి ఒక్కరికి మళ్ళీ గిట్టక తప్పదు. పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోక తప్పదని దేవుడు చెప్పిన ఆ నియమము, ఆ గొప్ప ఆ యొక్క ఆయన ప్రణాళికలో. కానీ ఏలియా మరణం రుచి చూడకుండా వెళ్ళాడంటే దేవుడికి అసాధ్యమైనది. ఆ శక్తి కలిగిన దేవుడు, ఆ బలం కలిగిన దేవుడు, ఆ దేవునికి అసాధ్యమైనది లేదు అని తెలుపుటకు మనకు ఆయన మరణాన్ని రుచి చూడకుండా పైకి వెళ్ళిపోయాడు. అలాగే ఆనోకు వెళ్ళాడు, అలాగే ఏలియా వెళ్ళాడు, ఇద్దరు వెళ్ళారు. ఎందుకు ఇలాంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు చేయిస్తాడంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అని తెలపడానికి. ఈ యొక్క గొప్ప కార్యాలు చూసి ప్రభువు వైపు, ప్రభువు ఎరగని పిల్లలు ప్రభువుని అమితంగా ప్రేమించాలని, ఈ గొప్ప కార్యాలు మన కోసమే చేయించి ఉన్నాడు పిల్ల దేవుడు. కనుక చనిపోయిన వారిని లేపగలిగే శక్తి మనుషులకు ఇచ్చి అద్భుతాలు గ్రంథంలో ఈ యొక్క ఎలీషా ప్రవక్త చేయడం మనము చూస్తాము. కనుక ఏలియా కూడా చనిపోయిన వారిని లేపినారు. చాలామంది భక్తులు చాలామంది చనిపోయిన వారిని లేపినారు. అయినప్పటికీ మరణం తప్పదు. కనుక మనకు చనిపోయిన వారిని అప్పుడు లేపినప్పటికీ మళ్ళీ వారి కాలాల నిమిత్తము, వారి సమయాల నిమిత్తం మళ్ళీ చనిపోయినారు. ఎవరు ఏం బతికేది లేదు. ఎలీషా చనిపోవాల్సింది, అందరూ చనిపోవాల్సిందే. ప్రవక్తలు ఏమి శాశ్వత కాలం ఉందిరా? అందరూ సృష్టి క్రమము, సృష్టి ధర్మ ప్రకారము వెళ్ళిపోతూ ఉండాల్సిందే. ఎవరు నిలిచేది లేదు. కానీ సత్యాన్ని తెలుసుకొని సత్యంలో బ్రతికి వెళ్ళిపోవాలి ప్రియులు. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు. అలాగే ధర్మశాస్త్రానికి మించిన గొప్ప శాస్త్రము యేసుక్రీస్తు ప్రభు వారిని ఇచ్చినాడు. దానికి మించినది యేసుక్రీస్తు మహా వెలుగైన ధర్మశాస్త్రం. అది ఇంకా గొప్ప వెలుగైన ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు. ఈ యొక్క సత్యంలో బ్రతికి ఈ లోక సంబంధంలో, ఈ లోకంలో ప్రతి విధమైన ఇబ్బందులు, బాధలు, ఇరుకులు, ప్రతి విధమైనది నీవు అనుభవించి దేవుని మాట ప్రకారము, అనగా ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతికి మనము తండ్రి వద్దకు చేరితే, ఆయన మాట ప్రకారం బ్రతికి ఆయన రక్షణలో ఉండి చనిపోతే మళ్ళీ చాలా గొప్ప బ్రతుకు. చనిపోయిన తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడగా వచ్చి మొదటిగా లేపేది ఆ చనిపోయిన వారిని పునరుత్థానంగా లేపి మహిమ శరీరాలను ఇచ్చి మనల్ని తీసుకొని పోతాడు. మహిమ శరీరాలు ఇవ్వకుండా మనల్ని దేవుడు తీసుకోగలడు. ఎందుకంటే అది చాలా దూరమైన ప్రాంతము, ఆ యొక్క పరిశుద్ధ పట్టణము. అక్కడికి వెళ్ళాలంటే మనలాంటి శరీరాలు వెళ్ళలేవు. అంతెందుకు ఈ లోకపు శాస్త్రవేత్తలు పోతే ఆ చంద్రుని మీదకి పోయేసి వస్తూ ఉంటారు. కానీ ఆ చంద్రుని దాటి లేక సూర్యుని దాటి వెళ్ళగలరా? వెళ్ళలేదు. ఇంకా అంతవరకే. కనుక మనిషి మిడిమిడి జ్ఞానంతో ఆ చంద్రుని వరకు పోతారు, కానీ ఇంకా తర్వాత పోలేరు. కానీ ఆ చంద్రుని, సూర్యుని ఇంకా కోటాను కిలోమీటర్లేమో దాటి మనం తీసుకొని పోతాడు మహిమ శరీరాలు ఇచ్చి దేవుడు పరలోక రాజ్యానికి. అది దేవుడికి తెలుసు, అది యేసుక్రీస్తు ప్రభువారికే తెలుసు. ఆ యొక్క నిచ్చెన, ఆ యొక్క దారి, ఆ మార్గము ఆయనకే తెలుసు. కనుక ఆయనను ఎరిగి ఉంటే, ఆయనను అంగీకరించి ఉంటే, ఆయన రక్తంలో కడగబడి ఉంటే మనకు ఒక గొప్ప ప్రయాణము ప్రభువు చనిపోయిన తర్వాత మనకు ఇచ్చి, అక్కడ ఇంకా గొప్ప మహాపట్టణంలో మనము, ఆ పరిశుద్ధులుండే పట్టణంలో మనము దేవునికి పరిచయం చేసి, అక్కడ ప్రవక్తలకు పరిచయం చేస్తాడు. అక్కడ మహాభక్తులు ఎంతోమంది ఉన్నారు. ఆడవారు కానీ మగవారు కానీ మహాభక్తులు, భక్తురాలు ఉన్నారు. వాళ్ళందరినీ మనం చూడగలము పిల్లలు. అందుకే ఇచ్చిన కొద్ది కాలము మనకు ఆయన ఇచ్చిన ఆత్మను మనము సరిగా వినియోగించుకొని బ్రతికినట్లయితే మనం ఇంకా పెద్ద కాల జీవితము
చనిపోయిన తర్వాత అసలు జీవితము గొప్ప జీవితం ఉందని బైబిల్ చెప్తా ఉన్నది కనుక ఆ నిరీక్షణ కలిగి ఆ పట్టుదలతో మనము బ్రతకాలనేది దేవుని చిత్తం కనుక అట్టి నిరీక్షణలో మనము దేవుని వాక్యాన్ని నమ్మి మనం బ్రతకాలి. చివరిగా ఒకే మాట మనము చూసుకొని ముగించుకుందాము. చూడండి, 4వ అధ్యాయము 2వ రాజులు 4వ అధ్యాయము 41వ వచనము ఒక మాట మనము చూస్తామండి. అతడు పిండి కొంత తెమ్మనెను, వారు తేగ కుండలో దానిని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకుండా పోయాను. చూడండి, గిల్గాలులో గొప్ప కరువు వచ్చింది. ఆ యొక్క గిల్గాలులో ప్రాంతంలో గొప్ప కరువు వచ్చింది. ఆ యొక్క కలుషితమైన ఆకుకూరలు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రకమైన ఆకుకూరలు తెచ్చి ఆ కుండలో వేసి వండుతున్నారంట. ప్రతి ఒక్కరూ కరువు వచ్చింది. కరువు కారణం చేత ఏ ఆకు దొరికితే ఆ ఆకు తెచ్చి ఆ కుండలో వేస్తున్నారు. ఆ కుండ ఉడుకుతూ ఉన్నది. ప్రతి కనపచ్చిన ఆకు తెచ్చి వేసినారంట. కూర అవుతున్నది. అయిన తర్వాత ఏం జరిగిందంట, ఆ యొక్క ఆకుకూర కుండ విషపూరితమైందంట. ఆ విషపూరితమైన, ఈ పై వాక్యంలో ఉంటుంది, ఆ విషపూరితమైనటువంటి ఆ యొక్క కుండలోని ఆకులు అలుములు ప్రతి విధమైన ఆకులంతా తెచ్చి వేసినారు. ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ప్రజలు దానిని వడ్డించుతుంటే కొందరు గమనించగలిగినారు ఇది విషపూరితమైంది అని. అప్పుడు ఎలీషా ప్రార్థన చేసి కొంచెం పిండి అందులో వేసినాడు. అది ఏమైపోయింది, ఆ యొక్క కుండలో మరి ఏ జబ్బు లేకుండా, అలాగా అంటే ఏ యొక్క విషపూరితమైన పదార్థం లేకుండా దేవుడు పవిత్రపరిచి అక్కడ ఆ యొక్క రుచికరమైన ఆ యొక్క వంటకాన్ని తిన్నారు. పిండి వేసి ప్రార్థన చేయగా ఆ విషపూరితమైన కుండలోని ఆకుకూరల కుండ, విషపూరితమైన ఆకుకూరల కుండ అది మంచి ఆహార ఫలంగా అది అయినది. కొంచెం పిండి వేసి ప్రార్థన చేసినట్టు ఎలీషా. ఇలా గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మనుషుల ద్వారా, మనలాంటి నరుడే ఏలియా అయినప్పటికీ మనుషులను చనిపోయిన వారిని కూడా లేపుతూ వచ్చినాడు దేవుడు. అంత శక్తి కలిగిన దేవుడు లేపుతాడు ప్రియుడా. అందుకే నిజంగా దేవుడు ఒక మనిషిని ఏం చేయాలనుకుంటున్నాడంటే, పరలోక రాజ్యంలో ఒక మనిషిని, చనిపోయిన మనిషిని లేపాలంటే చాలా కష్టం మానవునికి, కానీ దేవునికి సాధ్యమే. దేవుని ద్వారా దేవుడు ఏదైతే ఆ యొక్క లాజరును 4 రోజుల తర్వాత కుళ్ళిపోయిన బాడీని లేపగలిగి సహోదరులకు చూపించినాడు. నమ్మితే నీవు నా మహిమ చూస్తావని ఆ యొక్క సహోదరునికి ఇద్దరికి, మార్తా మరియలకు అక్కడ అద్భుతాన్ని చూపించినాడు. అదే మహిమ, అదే అద్భుతము మనుషులమైనటువంటి ఎలీషా కావచ్చు, ఏలియా కావచ్చు, లేకంటే అపొస్తలుడైన పౌలు గారు కానివచ్చు, ఇట్లా ఇంకా చాలామంది చనిపోయిన వారిని లేపడం జరిగింది. ఎందుకు ఈ మానవుని చేత ఏం చేస్తే ఏమొస్తుందంటే, దేవుని శక్తి బయలుపరచబడాలి. దేవుని ఇంత శక్తివంతుడు లేక ఇంత బలము కలిగిన దేవుడు ఒక మాట చేత సృష్టినంతటిని కలుగజేసిన దేవునికి ఏది అసాధ్యమైనది లేదు. అంత సాధ్యమే దేవునికి. మనకైతే ప్రతి చిన్న పని మనకు అసాధ్యమే, మనకు సాధ్యం ఏది కాదు. దేవునికి మనకు సమస్తము సాధ్యం అంటారు. ఆ సమస్తము సాధ్యమైన దేవుడు మనుషుల ద్వారా మరణాలను కూడా జీవాలుగా లేపి ఆయన దేవుణ్ణి మహిమపరచుటకు ఈ గొప్ప కార్యాలని చేయిస్తూ మనుషుల ద్వారా, ఆయన భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా చేయిస్తూ వచ్చినాడు. అందుకే చివరిగా ఈ మనుషులను దేవుడు ఏం చేయబోతున్నాడు, ఆ పరలోక రాజ్యంలో ఈ మహిమ శరీరాలను ఇచ్చి ఇక్కడ పవిత్రంగా బ్రతకమని, తన పవిత్ర రక్తంతో శుద్ధి చేసి పవిత్రంగా జీవించి బ్రతకమని చెప్పి, నీతిగా యథార్థంగా బ్రతకమని చెప్పి బ్రతికిన మనము ఏదో ఒక దినమును చనిపోతాము ప్రభువులో ఉండి.
చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఆ మృతులను లేపి మళ్ళీ పునరుత్థానంగా చేసి మహిమ శరీరాలు ఇచ్చి ఆ మహిమ శరీరంతో ఆ యొక్క పరలోక పట్టణము చాలా దూరం అది. అది మనకు ఇంత దూరం అని కూడా చెప్పలేము. అంత దూరమైన ఆ యొక్క మహాపట్టణంలోకి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెనక ఆ యొక్క మహిమ శరీరంతో, ఎందుకంటే ఆ మహిమ శరీరం లేకుంటే మనం సూర్యుని దగ్గర కాడికి పోయాలకనే మాడి మసీపోతాం. మన ఎండలు కాసినాయి, విపరీతమైన ఎండలు, ఎంతోమంది కూడా చనిపోయినారు. ఎక్కడో కోట్ల దూరంలో ఉన్నటువంటి సూర్యుని వేడినికి తట్టుకోలేక చాలా అగసాట్లు పడినాం. అది ఎప్పుడు అంత వేడిని చూడలేదు. మన పితరులు, మన తల్లిదండ్రులు కూడా చూడలేదు. ఆ యొక్క దినం మొన్నటి కాలానికి మనము కూడా చూసినాం. కనుక అంత వేడిని తట్టుకునే శక్తి మనకు లేదు. కానీ మనకు శరీరాన్ని మార్చి మహిమ శరీరం ఇచ్చి ఆ వేడిమిలో కూడా విపరీతమైన వేగంతో దేవుడు మనల్ని వెంట పెట్టుకొని పోయి ఆ 100% అయితే దేవునికి ఇష్టంగా హత్తుకొని బ్రతికినట్లయితే నా సింహాసనం నీది అన్నాడు దేవుడు. నా సింహాసనము నీది అన్నాడు. అంటే దేవుని అంతటోని చేయాలని దేవుని మహా గొప్ప ప్రణాళికలో ఉన్న మహా గొప్ప దేవుని మనం ఆరాధించబద్దులమై, పూజించబద్దులమై, ఆయన వాక్యము తెలియపరచబద్దులమై, తెలియని ఆ దేవుని శక్తి తెలియపరిచే వారిగా మనము దేవుడు ఎన్నుకున్న దేవుని ఆయన సత్యం తెలియపరచాలి. ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తము వ్యర్థము కాకుండా శిలువ సువార్త తెలియపరచాలి. తెలియపరిచిన సువార్త ద్వారా రక్షణ పొందుకొని ప్రభువులోకి చేరాలి. ఆ ప్రభువులోకి చేరి ఆయన ద్వారా పరలోక రాజ్యము ఆ పట్టణము చేరాలి. ఆ పట్టణం చేరిన తర్వాత నిన్ను నన్ను అందరినీ కూడా ఆయన ఒక దేవునిలాగా నిన్ను ఆయనతో సమానునిగా ఉండాలనుకుంటున్నాడు. దేవుని గొప్ప ప్రేమ అనేది అది మనమందరం కూడా నమ్మవలసినటువంటి విషయం. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాగణుడమైనటువంటి